సంక్రాంతి అనగానే మీరు ఇంకా 2026 దగ్గరే ఉన్నారా? అయితే మీరు ఇంకా అప్డేట్ కాలేదని అర్థం. ఎందుకంటే టాలీవుడ్ హీరోలు ఆల్రెడీ 2027కి సంక్రాంతికి ఖర్చు వేసే పనిలో పడ్డారు. చెబితే నమ్మరు కానీ ఆల్రెడీ 4 సినిమాలు 2027 పొంగల్ టార్గెట్గా షూటింగ్ స్కెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నాయి. ఇంతకీ ఏంటా సినిమాలు? చూద్దాం రండి. ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు ఇంకా థియేటర్స్ లోనే ఉన్నాయి. పొంగల్కు 5 చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ప్రస్తుతం ఎవరికి వారు ప్రేక్షకులను మెప్పించే పనిలో పడ్డారు. అందుకే ప్రమోషన్లో మునిగిపోయారు. ఈ సంవత్సరం రిలీజ్ అయిన సంక్రాంతి సినిమాల జోష్ చూసి వచ్చే ఏడాది కూడా తిరిగొస్తామంటూ అప్పుడే తమ అభిమానులకు మాట చేశారు హీరోలు. ఇందులో నారీ నారీ నడుమ మురారి హీరో శర్వానంద్ ఉన్నాడు. ఈ ఏడాది నారీ నారీతో హిట్ కొట్టిన ఆనందంలో వచ్చే సంక్రాంతికి మళ్లీ కలుద్దాం అంటున్నాడు. అంతేకాదు ఈసారి ఎవరూ ఊహించని విధంగా శ్రీను వైట్లను తన దర్శకుడిగా చెప్పుకొచ్చాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. బాబీ చిరు కాంబినేషన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య చిత్రం 2023 సంక్రాంతికి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయింది. అందుకే సేమ్ కాంబోలో సినిమాను మళ్ళీ 2027 సంక్రాంతికి రిలీజ్ కి టార్గెట్ చేస్తున్నారు. పైగా దర్శకుడు బాబీకి కొన్నేళ్లుగా సంక్రాంతి సీజన్ బాగానే కలిసొచ్చింది. అందుకే చిరుతో ప్లాన్ చేస్తున్న పాన్ ఇండియా చిత్రాన్ని నెక్స్ట్ పొంగల్ కి రిలీజ్ కి టార్గెట్ గా పెట్టుకున్నాడు. ఇక సంక్రాంతి అనగానే రావిపూడి సినిమా ఉండాల్సిందే. వచ్చే సంక్రాంతికి కూడా తాను తిరిగొచ్చే అవకాశాలున్నాయి. చాలా వరకు వెంకటేష్ హీరోగా నటించే అవకాశాలే ఎక్కువ. అయితే ఇది సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ అవుతుందా లేక కొత్త కథతో వీరిద్దరూ కలిసి కితకితలు పెడతారా అనేది చూడాల్సి ఉంది. 2016 సంక్రాంతికి సోగ్గాడే చిన్ననాయన, 2022 పొంగల్కి బంగారాజు, 2024 పతంగుల పండక్కి నా సామిరంగా, 2027 సంక్రాంతికి మాత్రం తన 100వ సినిమాని విడుదలకు సిద్ధం చేస్తున్నాడు నాగార్జున. సీనియర్ స్టార్ నాగార్జున తన కెరీర్ లో మైల్ స్టోన్ మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేశాడు. ఓ తమిళ దర్శకుడు కింగ్ 100వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇది పాన్ ఇండియా చిత్రం, పైగా పూర్తి స్థాయి యాక్షన్ చిత్రం. అందుకే ఈ ఏడాదంతా తెరకెక్కించి తనకెంతగానో కలిసొచ్చిన 2027 సంక్రాంతికి రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాడు నాగ్. 2024 సంక్రాంతికి హనుమాన్ అనే చిన్న చిత్రంతో పాన్ ఇండియా హీరోగా మారాడు తేజ సజ్జా. లాస్ట్ ఇయర్ మిరాయితో కూడా మెప్పించాడు. ప్రస్తుతం జాంబిరెడ్డి సీక్వెల్ లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మూవీని కూడా 2027 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడు తేజ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.